ఆస్తి పన్ను చెల్లించకుండా ఆస్తులు అమ్ముకుంటున్న వారిని నిలువరించేందుకు జీహెచ్ఎంసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రక్రియ మాదిరి పన్ను బకాయిలేని ఆస్తులనే రిజిస్ట్రేషన్ చేసే నిబంధన హైదరాబాద్కు అవసరమని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కేవలం ఆస్తిపన్ను బకాయిలే 9,000 కోట్ల మేర పేరుకుపోవడంతో బల్దియా ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మెజారిటీ సబ్ రిజిస్ట్రార్లు తాము చట్ట ప్రకారమే ఆస్తిపత్రాలను పరిశీలిస్తామని బల్దియాకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆస్తిపన్ను బకాయిలతో ముడిపెట్టి రిజిస్ట్రేషన్లను నిలిపేలేమని, ఇది చట్ట సవరణతోనే సాధ్యమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఆస్తిపన్ను పరిధిలో పెద్ద మొత్తంగా 23 లక్షల నిర్మాణాలున్నాయి. అందులో దాదాపు 5 లక్షల భవనాలు చట్టప్రకారం ప్రభుత్వానికి సరిగా పన్ను చెల్లించడం లేదు. 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ కాలం నుంచి బల్దియాకు పన్ను చెల్లించని నిర్మాణాలు దాదాపు 5,000 ఉంటాయని అంచనా. అందులో 90% వాణిజ్య భవనాలేనని విశ్వసనీయ సమాచారం. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి జోన్ల వారీగా అత్యధికంగా పన్ను బకాయిలున్న 25 నిర్మాణాల జాబితాను ఆయా జోనల్ కమిషనర్లకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సబ్ రిజిస్ట్రారు ఇంటి నంబరు లేదా ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరును పొందుపరచగానే పన్ను బకాయి ఎంత ఉందనే విషయం క్షణాల్లో కంప్యూటర్లో ప్రత్యక్షమవుతుంది. బకాయి ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు సాగదు. బెంగళూరు మహానగరపాలక సంస్థ ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆస్తిపన్నులో చెత్త పన్నును కూడా జమ చేస్తోందని, ఇక్కడ మాత్రం స్వచ్ఛ ఆటోలే రుసుము వసూలు చేసుకుంటున్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.